ఈరోజు పేదవాళ్ళ పొట్టను కొట్టేటటువంటి కూలీనాలిని కుట్రలు చేసి ఈరోజు ఈ యొక్క పథకాన్ని కథం పట్టించేటటువంటి బీజేపీ కుట్రలను కూడా రామ మార్గంలో రాముడి బాట నడిచినటువంటి ఆ మహాత్ముడి మార్గంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఎట్టి పరిస్థితులలో దీన్ని చైతన్యం చేసి బీజేపీ యొక్క అసలు రంగుని బజారు కీడుస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అరే ఇంత ఘోరమా? కాగితాల మీద ఖాళీ రోజులను పెంచుకుంటే పోయి అందులో కూడా ఇంకా దారుణం ఏంటంటే ఆ 6.5 కోట్ల పని దినాలు తెలంగాణకి ఇచ్చినాయి కూడా గతంలో 100% కేంద్రం పైసలు ఇవ్వాల్సినటువంటి పథకం ఇది. ఇప్పుడు 60% వాళ్ళు ఇస్తారంట, 40% మనం ఇవ్వాలంట. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నార్మల్గా కేంద్రము రాష్ట్రము ఎవరైనా కూడా సంక్షేమాలైనా అభివృద్ధి అయినా కలిసి చేసుకునేటటువంటి పథకాలు చాలానే ఉండే. అందులో గ్రామీణ సడక్ యోజన అంటే మనందరూ కూడా తెలుసు, ఊర్లలో రోడ్లు వేసుకునేటటువంటి విధానం కూడా గతంలో ఎంత ఉండే? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 90% కేంద్రం ఉండే, 10% రాష్ట్రాలు ఉండే. అసలు దాన్ని కూడా 60% కేంద్రము 40% రాష్ట్రాలకు చేసిండు. అంటే అన్నిట్లలో కూడా కేంద్రం యొక్క బాధ్యతని తగ్గించుకుంటా రాష్ట్రాల మీద మాత్రం భారం పెంచుకుంటూ పోతుంది. ఒక పక్క మనకేమో అభివృద్ధి కావాలి, మాకు మెట్రోలు పెంచుండ్రి, RRR ఇయ్యండి, ఎయిర్పోర్ట్లు ఇవ్వండి అని చెప్పి మనం కేంద్రం చుట్టూ తిరుగుతుంటే వాళ్ళేమో మనకున్నే మొత్తం కట్ చేసుకుంటా పైపెచ్చు మన మీద కొత్త భారాలు వేసుకుంటా సెస్సులు 5 లక్షల కోట్లు సంవత్సరానికి సెస్ అంటే ఏం తెలుసా? దాంట్లోకించి రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు. అసలుంటిది ఏడాదికి 5 లక్షల కోట్లు అదనంగా సెస్సులు వేసి వసూలు చేసుకుంటుంది కేంద్రం, కడుపు నింపుకుంటుంది. అవి రాష్ట్రాలకు ఇచ్చేటటువంటిది కూడా లేదు. ఎప్పుడు ఇచ్చేటటువంటి సంక్షేమాలలోనేమో రాష్ట్రాలకి వాటాలు పెంచుతా ఉంది. ఇంత ఘోరంగా పరిపాలన సాగుతున్నప్పుడు ఇంత ఘోరంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి అటు రైతులను రోడ్డు మీద పడేసి 800 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంటారు, లేబర్ లాస్ మార్చి అట్లా కార్మికులని పొట్టన పెట్టుకుంటారు, ఇప్పుడు కూలోళ్ళని కూడా పెట్టుకుంటారు. ఏ దేవుని మొక్కితే ఏముంటారా మా నాయన? మీకు ధర్మం అనేటటువంటిది ఒకటి ఉండాలి, నిజం అనేటటువంటిది ఒకటి ఉండాలి. ధర్మ మార్గంలో రాముడి మార్గంలో నడవాల్సినటువంటి వాళ్ళు పేదోళ్ళకి అన్నం పెట్టేటట్టు ఉండాలి. కానీ నోటికాడి బుక్క కొట్టేసేటోళ్ళకి మీ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో, మీ యొక్క కుట్రలు ఏవైతే ఉన్నాయో, రామ మార్గంలో నడిచేటటువంటి ఆ మహాత్మా గాంధీ గారైనా, నేటి రాహుల్ గాంధీ గారైనా, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారైనా ధర్మం కోసం కొట్లాడి తీర్థం